హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో దొండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. బాండలు పెట్టాను, ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అండి, కరివేపాకు అండి, కొత్తిమీర, ఆనియన్స్ అండి. ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి. ఆనియన్స్ వేగిందండి, టమోటా ముక్కలు వేద్దాం. టమోటా వేగే లోపల మనము వెల్లుల్లిపాయలు, అల్లము మిక్సీకి వేసుకుందామండి. టమోటా ముక్కలు వేగాయండి, దొండకాయ ముక్కలు వేసేద్దాం. దొండ ముక్కలు ఆల్రెడీ తరిగి పెట్టుకున్నానండి, వేసేద్దాం. మనం దొండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుదామండి. దొండకాయ ముక్కలు వేసాం కదండి, ఎవరి రుచికి సరిపడినంత వాళ్ళు ఉప్పు వేసుకోండి. షుగరు, బీపీ ఉండేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ తింటారు. సాల్ట్ వేసాం కదండి. పసుపు అండి, పసుపు ఎక్కువైనా పర్లేదండి. పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి కడుపులో జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుందండి. యాంటీబయాటిక్ అనేది మనకేమన్నా కడుపులో ఒక ఇదిగా ఉన్న, కుట్టుగా ఉన్న ఏమున్నా కూడా పసుపు నీళ్ళు తాపిస్తారండి, మంచిగా ఉంటుందండి. పసుపు వల్ల మనకి ఎటువంటిది హానికరం అయితే లేదు, యూజెస్ ఎక్కువ ఉన్నాయండి. సాల్టు, పసుపు వేసిన తర్వాత కాసేపు ముక్కని మగ్గనిద్దామండి. ముక్క ఉడికేంత వరకు కాసేపు అలాగా ఉంచాలి. కొద్దిగా దొండకాయ ముక్క మగ్గిందండి. మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి, అల్లం, వెల్లుల్లిపాయ, నెల్లూరు సైడ్ తెల్లగడ్డ అంటారండి, ఇవి వేస్తున్నాను. తర్వాత మనం మిక్స్ చేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొద్దిగా కారం తక్కువ తింటారు, కొద్దిగా తినేవాళ్ళు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తింటారు. ఎవరి రుచికి సరిపడినంత వాళ్ళు వేసుకుంటారండి. ధనియా పౌడర్ అండి. ధనియాలు ఆల్రెడీ వేయించేసి నేను మిక్సీ కొట్టి పెట్టుకున్నానండి. ధనియా పౌడర్ అండి, ధనియాల పొడి. ఒకసారి కలుపుదామండి. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసాను కదండి, కాసేపు మూత పెట్టేద్దాము. కర్రీ ఫినిష్ అయిపోయిందండి, కంప్లీటెడ్ అయిపోయింది. స్టవ్ కట్టేసానండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మీ అందరి